ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు? దాదాపుగా 25 లక్షలు టీజీపీఎస్సీలో ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. దాదాపు 25 25 లక్షలు డిగ్రీ ఆ పైన చదివిన వారు. అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు మేము వాట్సాప్లో, టెలిగ్రామ్లో ఒక కేంద్రాలుగా చేసుకుని ఏమని ప్రచారం చేసింది? కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది ఈ ఏడాది 2 ఏళ్ల కాలంలో? మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక 5,000 ఉద్యోగాలు, డిఎస్సిలో ఒక 6,000 ఉద్యోగాలు, మొత్తం. అంటే ఇప్పుడు ప్రొఫెసర్లు చదువుకున్న డాక్టరేట్ వాళ్ళు రాసిన దానికంటే కూడా వికీపీడియా ఎవరు ఈ మాట అన్నది? ఎవరు? స్టాండింగ్ కౌన్సిల్ గారు. వాళ్ళు ఏం చదువుకున్నారు? వాళ్ళు అకాడమిక్ బుక్ చదువుకుని వచ్చారు. కానీ వాళ్ళు చెప్పడం వాళ్ళు గెలవడమే కావాలి, ఈ గ్రూప్ అని గెలవడమే కావాలి. కాబట్టి వాళ్ళు వికీపీడియానే ప్రమాణికం అని చెప్పి నేను నమ్మలేకపోతున్నా. అట్లా చెప్తారు? అట్లా చెప్పారు సార్. నేను మీకు ఆధారాలు, ఉన్నత విద్యావంతులు అట్లా, నేను మీకు ఆ రికార్డ్స్ కూడా పంపిస్తాను. జడ్జి గారు మాట్లాడింది మీకు రికార్డు కూడా పంపిస్తాను. వికీపీడియా ప్రమాణం అని చెప్తే. కానీ గత ప్రభుత్వాన్ని ఏలెత్తి చూయించి పేపర్లు పుట్నాళ్ళు అమ్ముకున్నారని, జిరాక్స్ సెంటర్లు ఇవన్నీ అన్నారు కదా అప్పట్లో. అన్న తర్వాత మరి వీళ్ళదే మరి ఇంకో రకంగా తప్పు చేయడం మీరు అడగలేదా మీరు గవర్నమెంట్? మేము శ్రీధర్ బాబు గారు సార్ని, బట్టి విక్రమార్క సార్ని, అందరినీ కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ కలిసినాం. ఈ జియో 29 మీద, ఈ మరి 14 క్వశ్చన్ల మీద కలిస్తే. నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుండి ఇంతకు మునిపెన్నడూ లేని విధంగా నిరుద్యోగుల సమస్య పైన చర్చ జరుగుతున్నది. నిరుద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉప ఎన్నికల్లో కూడా నిరుద్యోగ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అంటే ఒక నిరసన రూపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వం పరిష్కారం చూపలేకపోతున్నది ఈ సమస్యకు, లేదా ఒక ఎన్నికల ఎజెండాగా దీన్ని మార్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నదా? ఈ విషయాల గురించి మాట్లాడదాం. నిరుద్యోగ సంఘ నాయకులు ఇంద్రనాయక్ గారు మన దగ్గర మాట్లాడదాం. ఇంద్రనాయక్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు మీరు ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు? దాదాపుగా 25 లక్షలు టీజీపీఎస్సీలో ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. దాదాపు 25 లక్షలు డిగ్రీ ఆ పైన చదివిన వాళ్ళు. ఓకే. దాదాపుగా 25 లక్షల మంది ఉన్నారు సార్. యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు 2014లో మనకున్న నిరుద్యోగుల సంఖ్య 14 లక్షలు. ఈ 11 సంవత్సరాల కాలం తర్వాత దాదాపుగా 10 లక్షల నిరుద్యోగులు, అంటే దాదాపుగా 25 లక్షల మంది నిరుద్యోగులు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇలా మేము ఒకటే మాట్లాడుతున్నాం. ఎందుకు ఇలా అంటే నామినేషన్ల గురించి, నిరుద్యోగుల గురించి చర్చ జరుగుతుందని చెప్పి మీరు అడుగుతున్నారు. మేము ఏమైతే చెప్తున్నామో, ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారు సార్. ఈ కీలక పాత్ర పోషించడంలో నిరుద్యోగులందరూ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఇలా బస్ యాత్రలు కానీ, అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు మేము వాట్సాప్లో, టెలిగ్రామ్లో ఒక కేంద్రాలుగా చేసుకుని ఏమని ప్రచారం చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేపర్లు అమ్ముకున్నారు, పరీక్ష పేపర్లు లీక్ అయినాయి, రద్దులు జరిగినాయి. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఏ మాత్రం న్యాయం జరగలేదని చెప్పేసి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టండి అని చెప్పేసి ఈ నిరుద్యోగులందరూ కలిసి యాత్రలు చేసి ఈ కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం జరిగింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు. ఏ విధమైన న్యాయం కూడా మాకు జరగలేదు. ఎందుకు చెప్తారండి సార్? మీకు రీసెంట్గా మీరు చూసే ఉంటారు, గ్రూప్ 1 నియామకాల్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి చాలామంది మేము అశోక్ నగర్లో కానీ, దిల్సు నగర్లో కానీ, అమీర్పేటలో కానీ చాలామంది రోడ్ల మీదకి వచ్చి మాకు అన్యాయం జరిగింది, ఈ జియో 29 అనేది మాకు శాపంగా మారింది, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఉన్నారో వాళ్ళకు ఉరితాడుగా మారింది ఈ జియోలు అని చెప్పేసి మేము బయటకు వచ్చి ఫైట్ చేసినా కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, సరే మీరు ఆందోళన చేసినా పట్టించుకోలేదు ప్రభుత్వం. అవును. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాల భర్తీ ఎట్లా జరిగింది? ఎన్ని జరిగిందా లేదా జరిగింది అంతా? అయితే మనకు ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నది 4 లక్షలు. ఆ 4 లక్షల ఉద్యోగాలలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1,20,000 ఉద్యోగాలు వాళ్ళు ఫిలప్ చేశారు. ఆ 10 సంవత్సరాల కాలంలో ఫిలప్ చేశారు. 1,20,000 వివిధ డిపార్ట్మెంట్లో శాఖలలో. ఇంకా దాదాపుగా మనకు 3,80,000 ఉద్యోగాలు ఉన్నాయి, 2,80,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఆ 2,80,000 ఉద్యోగాలలో కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళు, కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళు
ఇప్పటికి కూడా బీస్వాల్ కమిటీ ఏం చెప్తుందంటే దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఎందుకు భర్తీ చేయడం లేదని చెప్పేసి ఇలా బీస్వాల్ కమిటీ గవర్నమెంట్ ముందు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ఫిలప్ చేయట్లేదు ఇప్పుడు దాకా మాకు అర్థం కావట్లేదు. 1,86,000 నుంచి దాదాపు 2 లక్షల వరకు పోస్టులు ఉన్నాయని చెప్పేసి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది ఈ ఏడాది 2 ఏళ్ల కాలంలో? మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక 5,000 ఉద్యోగాలు, డిఎస్సిలో ఒక 6,000 ఉద్యోగాలు, మొత్తం 11,000 ఉద్యోగాలు మాత్రమే ఈ గవర్నమెంట్ ఫిలప్ చేసింది. అంతే, అంతకన్నా ఎక్కువ కూడా ఒక నోటిఫికేషన్ కూడా ఈ గవర్నమెంట్ వేయలేదు. పాత గ్రూప్ 1 ఏదైతే పాత గ్రూప్ 1 ఉందో ఆ గ్రూప్ 1లో 560 అంటే 500 పోస్టులతోటి 503 పోస్టులతోటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీళ్ళు కొత్తగా వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 60 పోస్టులు యాడ్ చేసి 563 తోటి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల గత ప్రభుత్వంలో మాకు జియో 55 ఉండేది సార్. ఆ జియో 55 ఏమన్నానంటే అన్ని వర్గాల వారికి న్యాయంగా ఉండేది, ఇలా ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ పిల్లలకు కానీ. కానీ ఈ జియో 55ని తీసేసి జియో 29 తీసుకొచ్చి ఇక ఎస్టీ ఎస్సీ పిల్లలకు అన్యాయం చేశారు. అసలు ఆ జియో తీసుకొచ్చిన సంగతి కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. దీని గురించి ఆర్టీఐ చేసింది. 55 ఏం పేర్కొంటుంది, 29 రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమిటి? ఇప్పుడు 55 జియో ఉంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీకు 100 పోస్టులు ఉన్నాయి సార్. 100 పోస్టులలో జియో 55 ఉండడం వల్ల మాకేమైందంటే ఎస్సీ వాళ్ళకు 10%, ఎస్టీ వాళ్ళకు 15%, బీసీ వాళ్ళకు 27%. ఆ 100 ఉద్యోగాల్లో ఎస్సీలకు 10, ఎస్టీలకు 15, ఎస్టీలకు 15, బీసీలకు 27. ఆ పోస్టులు కాకుండా మనకు ఓపెన్లో కూడా మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు మాకు ఒక ఓపెన్ కేటగిరీలో 76 మార్క్ కట్ ఆఫ్ ఉంది, నేను ఎస్టీ అబ్బాయిని, నాకు కూడా 76 మార్కులు ఇచ్చినప్పుడు నన్ను ఓపెన్లో పెట్టాలి కదా, కానీ నన్ను రిజర్వేషన్లో పెట్టేశారు. ఎందుకు అట్లా? అదే అర్థం కావట్లేదు ఎందుకు అట్లా. ఇప్పుడు ప్రతి స్థాయిలో కూడా మనం రిజర్వేషన్ పాటించాలని ఇందిరా సాని కేసు చెప్తుంది, కానీ ఎందుకు అట్లా చేయలేదు? ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళు జర్నల్లో ఉంటున్నారు, వాళ్ళ రిజర్వేషన్ ఓపెన్లో ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ కోట పొందుతున్నారు. మరి మీకెందుకు అట్లా ఇవ్వలేదు? మాకు ఇవ్వలేదు. దీనికోసం మేము రోడ్ల మీద ఫైట్ చేస్తుంటే కనీసం మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అంటే విషయం ఇప్పుడు ఈ ప్రభుత్వం మార్చిందా జీవో? పాతదాన్ని రద్దు చేసి కొత్త జీవో తీసుకొచ్చి ఎందువల్ల జస్టిఫై చేసుకున్నారు? ఎందువల్ల అట్లా చేసినామని వాళ్ళు కొంతమంది ఒక 76-86 మంది ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి, ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టి ఈ జీవో మాకొద్దు, ఈ జీవో వల్ల మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి సంతకాలు పెట్టారట. వాళ్ళు చదవకుండా మొత్తం ఆ జీవోని తీసుకొచ్చి పెట్టారు. అంటే గవర్నమెంట్ చదవకపోవడం ఏంది అంటే తెలుసు వాళ్ళకు, అంటే గవర్నమెంట్ చదవకపోవడం. కొన్ని రాష్ట్రాల్లో ఈ జీవో ఇంప్లిమెంట్ ఉందని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. కొన్ని రాష్ట్రాల్లో, అది పక్క రాష్ట్రాల్లో ఈ 29 ఉందని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. దానివల్ల మేము క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, సార్ దీనివల్ల ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. నిరుద్యోగుల విషయంలో ఎవరికి కన్సర్న్ ఉంది? రేవంత్ రెడ్డికి ఉందా, కేసీఆర్కి ఉన్నదా? ఎవరికి లేదు. మరి 55,000 గత ప్రభుత్వం అని చెప్తే మళ్ళీ 29 వచ్చిన కాంగ్రెస్ మరి రెండు ఒకే ఘాట. మీకు క్లారిటీ ఇస్తాను సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నారు, ప్రతి సభలో ప్రతి వేదికలలో ఒక మాట మాట్లాడుతున్నారు. మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, 29 జీవో గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వం 55 జీవో మేలు చేసిందన్నారు మీరే. అవును. 29 నష్టం అన్నారు మీరు. ఇద్దరు ఎవరికి కన్సర్న్ ఉంది అంటే ఇద్దరు ఒకటే అంటున్నారు. నాకు ఇది లాజిక్. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేయడంలో కొంత బీఆర్ఎస్ ప్రభుత్వం నమ్మదగినదే, కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఆ నమ్మకం లేదు. ఎందుకంటే ఆ జియో అందరికీ న్యాయం చేస్తుందని చెప్పేసి అందరూ, అంటే కొన్ని రాష్ట్రాలలో జియో 29 ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 55 ఉంది. అంటే వాళ్ళకున్న వెసులుబాటును బట్టి మేమేమనుకున్నామంటే 29 వల్ల ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పిల్లలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మధ్యప్రదేశ్లో కోర్టు తీర్పు ఉంది, దాన్ని తీసుకొచ్చి కూడా పెట్టడం జరిగింది ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ 29 జీవో వలన ఒకవేళ మీకు జర్నల్ వాళ్ళకంటే టాప్ ర్యాంక్ వచ్చింది అనుకుందాం, అంటే మీరు జర్నల్లో ఉండరు, ఇక ఎస్టీ కోటాలో ఉంటారు. మరి చాలా ఇది అన్యాయం జరిగిందంటే మేము దీని మీద జియో 29 మీద హైకోర్టుకి వెళ్ళాం సార్. హైకోర్టుకి వెళ్తే మాకు హైకోర్టులో 3 నెలలు మా వాదన విన్న జడ్జి గారు, మీరు లేటుగా వచ్చారు, డిలే వచ్చారని చెప్పేసి మా కేసును మెరిట్ మీద కొట్టేయకుండా డిలే మీద కొట్టేశారు. ఇప్పుడు ఒక వ్యవస్థలో అన్యాయం జరుగుతున్నప్పుడు లేటుగా వచ్చినా కూడా ఆ వ్యవస్థలో అన్యాయం జరుగుతున్నప్పుడు చెప్పాలి జడ్జి గారు కూడా, కనీసం వాళ్ళు చెప్పకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టు వెళ్ళా కూడా, అంటే రేపు ఎగ్జామ్ ఉందనగా ఇలా సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయారు, మేము దీని మీద ఏం మాట్లాడలేం పరిస్థితి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పారు. ఆ తర్వాత కూడా అన్ని రకాల కేసులు వేసి కూడా మేము హైకోర్టుకి వెళ్తే కూడా అన్ని డిలే మీదనే కొట్టేశారు. లేటుగా వచ్చారు,
ఒకటే ఒక కారణం, మీరు లేటుగా వచ్చారు. లేటుగా రావడం వల్లనే మీ కేసులు కొట్టేయడం జరిగిందని చెప్తున్నారు వాళ్ళు. ఇంకోటి, ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టారు సార్, దాంట్లో దాదాపుగా 14 ప్రశ్నలు తప్పులు ఉన్నాయి. 14 ప్రశ్నలు తప్పులు ఉన్నప్పుడు 14 ప్రశ్నలు, ఒక 150 మార్కులు, 150 క్వశ్చన్లు తయారు చేయని టీజీపీఎస్సీ 14 ప్రశ్నలు తప్పులు ఉన్నాయని చెప్పేసి మేము హైకోర్టుకి వెళ్తే, హైకోర్టులో వాళ్ళు ఏం చెప్పారంటే తెలుగు అకాడమిక్ బుక్లు ప్రామాణికం కాదు, మీరు చదవాల్సింది వికీపీడియా అని చెప్పేసి స్టాండింగ్ కౌన్సిల్ వారు నవ్వుతున్నారు అక్కడ. ఇప్పుడు మన శిస్తుతోటి మన డబ్బులతోటి తెలుగు అకాడమిక్ చదువుతున్న నిరుద్యోగ పిల్లలం, కానీ తెలుగు అకాడమిక్ బుక్లు ప్రామాణికం కాదు, వికీపీడియా. వికీపీడియా దానికి ఏం అధికారం? మీరు రాసిన ఉంటుంది, నేను రాసిన వికీపీడియా ఉంటుంది, దానికి అథెంటిక్ ఉండదు కదా సార్. అంటే ఇప్పుడు ప్రొఫెసర్లు చదువుకున్న డాక్టరేట్ వాళ్ళు రాసిన దానికంటే కూడా వికీపీడియా ఎవరు ఈ మాట అన్నది? ఎవరు? స్టాండింగ్ కౌన్సిల్ గారు. వాళ్ళు ఏం చదువుకున్నారు? వాళ్ళు అకాడమిక్ బుక్ చదువుకుని వచ్చారు, కానీ వాళ్ళు చెప్పడం వాళ్ళు గెలవడమే కావాలి, ఈ గ్రూప్ అని గెలవడమే కావాలి, కాబట్టి వాళ్ళు వికీపీడియానే ప్రమాణికం అని చెప్పి నేను నమ్మలేకపోతున్నా. అట్లా చెప్తారు, అట్లా చెప్పారు సార్. నేను మీకు ఆధారం, ఉన్నత విద్యావంతులు అట్లా, నేను మీకు ఆ రికార్డ్స్ కూడా పంపిస్తాను, జడ్జి గారు మాట్లాడింది మీకు రికార్డు కూడా పంపిస్తాను. వికీపీడియా ప్రమాణం అని చెప్తే మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. 14 ప్రశ్నలు తప్పులు, ఒక ప్రశ్న అటు ఇటు పోతేనే మా జీవితాలు తారుమారైతే. అవును, కానీ 14 ప్రశ్నలు తప్పులు ఉన్నా కూడా మొత్తం అంటే 150 మార్కులు, అంటే 150 క్వశ్చన్లను సరిగా తయారు చేయలేకపోయినరా వాళ్ళు? అవును, 150 ప్రశ్నలు తయారు చేయలేని టీజీపీఎస్సీ ఉంటే ఎందుకు పోతుంది సార్? నెలకి ఎంత జీతాలు కడుతుంది? లక్షల పైన ఉంటాయి, లక్షన్నర జీతాలు ఉంటాయి ఒక్కొక్కరికి. లక్షన్నర జీతం తీసుకొని 150 క్వశ్చన్లు సరిగా తయారు చేయలేకపోయినారు వాళ్ళు. అవును, అంటే నిర్లక్ష్యమా లేకపోతే కనుక? నిర్లక్ష్యమే. ఎందుకంటే అటానమస్ బాడీ అంటున్నారు, ఎవరు జోక్యం చేసుకోకూడదు అంటారు. తప్పులు చూపెడితేనేమో మేము చెప్పిందే కరెక్ట్, మా బుక్లో ఉన్నదే కరెక్ట్, మేము ఏం చెప్తా అది, మాకెవరు క్వశ్చన్ చేయకూడదు. అంటే చట్టం అట్లా ఉందేమో, మరి వాళ్ళు చట్టాన్ని ఫాలో అవుతున్నారేమో. చట్టానికి ఫాలో అవ్వాలి, కానీ అంటే చట్టానికి ఫాలో అవుతూ కూడా న్యాయం చేయాలి కదా సార్. చట్టాన్ని ఫాలో అవుతూ కూడా మీరు న్యాయం చేయాలి, కానీ మీ చట్టాన్ని మీరే వైలేషన్ చేసుకుంటా తుంగలో తొక్కుంటా అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. కానీ గత ప్రభుత్వాన్ని ఏలెత్తి చూయించి పేపర్లు పుట్నాళ్ళు అమ్ముకున్నారని, జిరాక్స్ సెంటర్లో ఇవన్నీ అన్నారు కదా అప్పట్లో. అన్న తర్వాత మరి వీళ్ళదే మరి ఇంకో రకంగా తప్పు చేయడం మీరు అడగలేదా మీరు గవర్నమెంట్ను? అడిగినాం సార్, మేము శ్రీధర్ బాబు గారు సార్ని, బట్టి విక్రమార్క సార్ని, అందరినీ కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ కలిసినాం. ఈ జియో 29 మీద ఈ మరి 14 క్వశ్చన్ల మీద కలిస్తే అయిపోయింది కదా, ఇంకేముంది, అయిపోయిందిగా అన్నారు. ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది కదా అని చెప్పేసి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే మీకు ఒకటి చెప్తాను సార్. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మేమందరం బస్ యాత్రలు చేసినాం. ఎవరెవరు లీడర్లు, వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఈయన సంపత్ కుమార్ నుంచి అలంపూర్, రాహుల్ గాంధీ గారు. ఓహో, రాహుల్ గాంధీ కూడా కలిసారు. రాహుల్ గాంధీ గారిని ఇన్వైట్ చేశాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పేపర్లు అమ్ముకున్నది, మాకు అన్యాయం జరిగింది, మీరు ఒకసారి చిక్కడపల్లి లైబ్రరీకి రండి అని చెప్తే మా ఆహ్వానం మేరకు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిన రాహుల్ గాంధీ గారు మాకు భరోసా ఇచ్చిపోయారు. మీకు మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఏ అయితే పేపర్ లీకులు అయినాయో దాని మీద ఒక కమిటీ వేసి సిట్ ఎంక్వైరీ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి మళ్ళీ టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి ఎగ్జామ్ పెడతామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు దాకా అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా పిల్లలు, ఇది మా బస్ యాత్ర స్టూడెంట్స్. బస్సు ఎవరు పెట్టిన మీకు? ఖర్చు ఎవరు పెట్టిన? ఖర్చు బస్సు యాత్రకు మేమే సార్. స్టూడెంట్స్ అందరు ఏవైతే ఉన్నారో స్టూడెంట్స్ అందరం కలిసి మేము చందాలు వేసుకున్నాం. చందాలు వేసుకుని ఎవరైతే కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర పోయి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, మాకు ఆర్థికంగా మీరు తోడ్పాటు చేయండి అంటే కొంతమంది మాకు అక్కడక్కడ సహాయం చేస్తే మేము నిరుద్యోగులు దాదాపుగా 40 మంది 2 బస్సులు వేసుకొని నార్త్ తెలంగాణ ఒక బస్సు, సౌత్ తెలంగాణ బస్సు, 2 బస్సుల్లో కలిపి మేము రాష్ట్రం మొత్తం దాదాపుగా 110 నియోజకవర్గాలు నిరుద్యోగులపై ప్రచారం చేశారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీ ఈ బడుగు బలైన వర్గాలకు న్యాయం చేస్తుందని చెప్పేసి మేము ఓటేయని చెప్తే వాళ్ళు జియో 29 తీసుకొచ్చి ఇలా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు అన్యాయం చేశారు. మొన్న గ్రూప్ 1 ఫలితాల్లో వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు ఉద్యోగాలు నిజమేనా? అది నిజమే సార్, నిజమే. అట్లా వస్తుంది మరి. ఇప్పుడు మనకు 95% మనకు స్థానికత ఉంది సార్. మనకు 95%లో 5% వాళ్ళకు ఉంటుంది. అట్లా వాళ్ళకి ఓపెన్లో ఇవ్వాలి కదా, కానీ రిజర్వేషన్ అంటే కేటగిరీలో ఇచ్చారు.
అక్కడ బీసీ అమ్మాయికి ఓపెన్లో ఇవ్వాలి. ఏపీ అమ్మాయి బీసీ స్థానికేతరుడు కదా, స్థానికేతుడు కాబట్టి బీసీ కాబట్టి ఓపెన్లో ఇవ్వాలి. కానీ మన బీసీకి కోటా కింద ఇవ్వడం ఏంది? మరి ఎవరు అడగలేదు దీన్ని? అడిగాం సార్, అందరం అడిగాం, ప్రశ్నించినాం. ఎవరైతే అయినా ప్రభుత్వం స్పందన లేదు. ప్రభుత్వం స్పందన లేదు. పోయిన గవర్నమెంట్ ఇట్లే చేసిందా? అట్లే చేశారు. వాళ్ళు ఏం చేశారు, అమ్ముకున్నారు పేపర్లు అమ్ముకు 14 ప్రశ్నాపత్రాలు 14 ఎగ్జామ్లో ప్రశ్నపత్రాలు అమ్ముకున్నారు. వాళ్ళని కాదని చెప్పేసి మేము రోడ్డు మీద పడ్డాం. దాదాపు 10 సంవత్సరాల జీవితాల కాలంలో మా జీవితం, మా యవ్వనం, మా డబ్బు అంతా ఖర్చు అయిపోయింది. మేము ఇంతమంది వీళ్ళ కోసం ఫైట్ చేసి గెలిపిస్తే వీళ్ళు కూడా అట్నే చేశారు, వీళ్ళు కూడా అట్నే చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, ఇప్పటికి కూడా మేము అడుగుతున్నాం, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టండి. సింగిల్ బెంచ్ చెప్పింది సార్, దీంట్లో ఎవాల్యుయేషన్లో తప్పులు నేను చెప్పి సార్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మాకు సింగిల్ బెంచ్లో వచ్చిన కొన్ని చెప్తాను. ప్రిలిమ్స్కి ఏమో 21,075 మంది రాశారు సార్. మెయిన్స్కి 21,085 మంది రాశారు. 10 మంది ఎక్కడి నుంచి వచ్చారనేది ఆన్సర్ ఇప్పుడు దాకా చెప్పట్లేదు సార్. మేము దీనికి ఆర్టీఐ వేసినాం, జడ్జి గారి ద్వారా అడిగించినాం, దానికి ఇప్పుడు దాకా ఆన్సర్ లేదు సార్. 126 పేపర్లను దాదాపుగా 90 రోజులు దిద్దారు సార్. అసలు ఇది ఏఐ త్రూ కూడా సాధ్యం కాదు సార్. ఎందుకంటే 126 పేపర్లను ఒక ప్రొఫెసర్ ఒక రోజుకి 10 పేపర్లు 12 పేపర్లు దిద్దాడు. కానీ వీళ్ళు 70-80 పేపర్లు దిద్దించారు. దిద్దిరంటే కొన్ని సెంటర్లలో ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది సార్. కోటి ఉమెన్స్ కాలేజీలో దాదాపుగా ఒకే నెంబర్ తోటి ఇప్పుడు మన హాల్ టికెట్ 86, 87, 88, 89, 90 అందరికి సేమ్ అవే మార్క్స్ రావడం. అది ఎట్లా పాసిబుల్ సార్? అవి ఎట్లా పాసిబుల్? అంటే కూర్చొని రాస్తే తప్ప అది సాధ్యం కాని పని. దాదాపు 319 మందికి అవే మార్క్స్ వచ్చినాయి. 80-90 అంటే సీరియల్ నెంబర్ సేమ్, అవే మార్క్స్. ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్లో సేమ్ మార్క్స్ రావడానికి ఈజీ ఉంటుంది సార్. అవును, విత్ థియరీ ఎంత వచ్చినా అందరికీ ఒకే మార్కులు రావడం ఏంటి? దీన్ని కూడా ప్రశ్నిస్తే మీకు అధికారం లేదు, మీరు మాట్లాడకూడదని మా మీద కేసులు పెట్టారు. మమ్మల్ని కేసులు పెట్టారు. పోలీస్ స్టేషన్కి మీరు ఏ టైంలో కూడా పిలవాల్సి రావాలని చెప్పేసి మమ్మల్ని భయపెట్టే మార్గాలు. అడిగితే ఎందుకు కేసు పెడతారు? మీరు అసలు అంటే టీజీపీఎస్సీ అటానమస్ బాడీ కదా, ప్రూఫ్లు ఇవ్వని అంటుంది. ప్రూఫ్లు మేము చెప్తున్నాం కదా, వీళ్ళందరికీ ఎట్లా వస్తాయి సేమ్ మార్క్స్? ఎట్లా వస్తాయి? 319 మందికి ఒకే మార్క్స్ ఎట్లా వస్తాయి కొన్ని సెంటర్లలో? అవును, మరి అట్లాంటప్పుడు ఎంక్వైరీ డిమాండ్ చేసి ఎంక్వైరీ ఆర్టీఐ ఇవ్వట్లేదు సార్. ఆర్టీఐకి సమాచార కమిషన్కి మేము ఎన్నో వినతులు, ఎన్నో లెటర్స్ కూడా రాసాం. ఇప్పుడు దాకా మమ్మల్ని కనీసం రెస్పాండ్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఇవాళ ప్రపంచము చెప్పండి మీరు రెస్పాండ్ లేదు వాళ్ళ ఆర్టీఐ దగ్గర నుంచి. మార్క్స్ ఇప్పుడు ఒక నాకు గ్రూప్ అని వచ్చింది సార్. నా పేరు ఇంద్రనాయక్, మా ఊరు హాలియా, మా నాన్న పేరు అది సో అండ్ సో, ఇన్ని మార్క్స్ వచ్చినాయని చెప్తారు. కానీ ఒక అభ్యర్థికి ఎన్ని మార్క్స్ వచ్చినాయో తెలియదు, ఒక అభ్యర్థి ఏ ఊరో కూడా తెలియదు. ఒక్క హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చేసి అర్ధమరాత్రి 12 గంటలకు ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా 5-6 గంటలకు పనిచేయడం అరుదు సార్. కానీ రాత్రి 12:30 గంటలకు రిజల్ట్ ఇచ్చారు సార్ వాళ్ళు. 12:30 గంటలకు కూడా ఆఫీస్ తెరిచే ఉంది. దాంట్లో కూడా తప్పులు ఇంకా సార్. ఎన్ని గంటలు ఇంకా మధ్యరాత్రి వరకు పనిచేస్తే సంతోషించాలి గవర్నమెంట్ వాళ్ళు, సంతోషం. కానీ తప్పులేంది అనేది సమస్య. ఇప్పుడు వాళ్ళు రిజల్ట్ ఇవ్వడంలో కూడా మెయిన్ స్పెల్లింగ్ MEINS మెయిన్స్ అని స్పెల్లింగ్ రావాలి. మైనస్ స్పెల్లింగ్ అంటే మెయిన్స్ని మైనస్గా మార్చేశారు. ఎవరు? టీజీపీఎస్సీ. అంటే ఇన్ని తప్పుల కరెక్షన్. అది ఉందా పేపర్ నేను తీసుకురాలేదు సార్, ఉంది నా దగ్గర. మెయిన్స్ను మైనస్ అని, ఎగెస్ట్ అని. అంటే ఇంత అర్ధరాత్రి ఇన్ని తప్పులు ఉన్నాయి, ఇవ్వాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు అశోక్ నగర్ చౌరస్తా పోయినసారి ప్రభుత్వం తలకిందులు కావడానికి ప్రధానమైన కారణమైంది. అవును సార్. రాజకీయ పార్టీలు అందరూ నిరుద్యోగుల గురించి కనీసం ఓట్ల కోసమైనా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరి మీ విషయం గురించి అటు బీఆర్ఎస్ అంటది, ఇప్పుడు కాంగ్రెస్ అంటది, బీజేపీ అన్న పట్టించుకుంటుందా మిమ్మల్ని? పట్టించుకోవట్లేరు. ఎంతసేపు నిరుద్యోగులు వాళ్ళకి రాజకీయంగా ఎట్లా పనికి వస్తారనే విషయం తప్ప ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు కదా సార్. ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు, జనరల్ ఎలక్షన్స్ ఇప్పుడు అయితే లేదు. వాళ్ళు నిరుద్యోగులతో అవసరం లేదు. మేమేమనుకున్నాం అంటే మాకు వాళ్ళ అవకాశాలు కల్పించింది, మేమే నామినేషన్ వేద్దామని చెప్పేసి మొన్న 15 మంది జూబ్లీహిల్స్ బైపల్లో మా మిత్రులు వేస్తున్నారు. మేమే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తాం. ఆ నియోజకవర్గంలో నిరుద్యోగుల ఓట్లు ఎన్ని ఉంటాయి? నేను మొత్తం దాదాపుగా 2 లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి దాంట్లో. ఒక నియోజకవర్గం. ఓకే. అయితే దాంట్లో 46% యువకులు ఉన్నారు జూబ్లీహిల్స్లో. 46% యూసఫ్ కూడా, బోరాబండ,
వెంగళరావు నగర్, ఎస్ఆర్ నగర్, రెహమత్ నగర్, ఎన్ని నగరాల్లో కూడా నిరుద్యోగులు ఎక్కువ శాతం ఉన్నారు. ఓకే. ఈ నిరుద్యోగులు వాళ్ళ ఓటకు ఉందా? ఓటకులు ఉన్నాయి, ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది, ఓటకులు ఉన్నాయి. ఇప్పుడు మా బాధ చెప్తాం వాళ్ళకు కూడా. ఏంటంటే మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఇంత అన్యాయం చేసింది. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 11,000 ఇచ్చి ఏం మాట్లాడలేదు. వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? డిఎస్సిలో ఖాళీ ఉన్నాయి. ఈ 46% మంది ఓటర్లు కుటుంబాలతో సహా ఉన్నారా, ఇండివిజువల్గా ఉన్నారు? ఇక్కడ కుటుంబాలతో సహా ఉన్నారు. ఓకే. అంటే ఆ కుటుంబంలో వీళ్ళు కనుక ఇన్ఫ్లుయెన్స్ చేయగలని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటారు మీ అభ్యర్థికి? అంటే మీరు ఒక లెక్క 46% అన్నారు, మీరు ప్రభుత్వం మీద ఒక నిరసన చెప్పాలనుకుంటున్నారు, ఎన్ని ఓట్లు రావచ్చు అనుకుంటారు? సార్ మీకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారు దీనికి. మేము 2019లో ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ వద్దని చెప్పేసి గాంధీ భవన్కి వెళ్ళాం సార్. మా బాధలు వినే ప్రయత్నం వాళ్ళు చేస్తారని చెప్పేసి అక్కడికి వెళ్తే మేము గాంధీ భవన్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటే ఒక ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. మాకు వచ్చే సీట్లు 40 అని చెప్పేసి వాళ్ళు అక్కడ రాసుకున్నారు, బోర్డు మీద రాసుకున్నారు. ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ బోర్డు మీద రాసుకున్నారు 40 సీట్లు మనకు వస్తాయి అని చెప్పేసి. ఏది? ఎమ్మెల్యే సీట్లు. మేము నిరుద్యోగులు అందరం చెప్పాం, పోయి దీన్ని మార్చండి ఫస్ట్, మేము దీన్ని 100గా మార్చండి అని చెప్పేసి. నిరుద్యోగులు అయితే ఉన్నారో 40 మంది అక్కడ దీన్ని మార్చండి, మేము గెలిపిస్తాం అంటే 2014 నుంచి 23 వరకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి. ప్రతిపక్ష హోదా కూడా లేదు. మేము గెలిపిస్తాం, మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి మేమందరం పోయి ప్రతి ఊరికి వెళ్ళి ఇలా కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు మేము ఒకటే చెప్పాం మా తల్లిదండ్రులకు, మీరు పెన్షన్లు చూసుకుంటారా లేకపోతే బిడ్డల భవిష్యత్తు చూసుకుంటారా అంటే మా బిడ్డల భవిష్యత్తే కావాలని చెప్పారు అందరూ. ప్రతి ఇంటికి వెళ్ళి గడపకి వెళ్ళి మేము కాళ్ళు మొక్కాం. కొన్ని వీడియోస్ మీకు పంపిస్తాం తర్వాత కూడా. మేము ప్రతి ఇంటికి వెళ్ళి కూడా అవ్వలను తాతలను వాళ్ళందరికీ పోయి ఈ ఒక్కసారి మీ బిడ్డ కోసం ఓటేయండి, డబ్బుల కోసం ఓటేయకండి అని చెప్పేసి మేము మా తాతయ్యలకు అమ్మమ్మలకు కాలు మొక్కి ఇలా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ని గద్దెదించినాం. ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. 18% ఉన్న కాంగ్రెస్ పార్టీని 40% తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇవాళ మీ ఇంపాక్ట్ ఎంత ఉండొచ్చు అంటున్నా ఈ ఎన్నికల్లో? సార్ నేను అనుకుంటున్నా సార్, దాదాపుగా మేము ఒక 20,000 ఓట్లను పుల్ చేయగలుగుతాం. 20,000 ఓట్లను మీరు డిసైడ్ చేయగలరు? పుల్ చేయగలుగుతాం. ఓకే, పుల్ చేయగలుగుతాం. మా అభ్యర్థి ఎవరైతే ఉందో మేము బలమైన సంకేతాన్ని ఇవ్వగలుగుతాం, ఇంపాక్ట్ చూపగలుగుతాం. ఏవైతే మేము గెలుస్తామని చెప్తున్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు, మేము అదే అనుకుంటున్నాం. మా వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మేము 15 మంది నామినేషన్ వేశారు, మేము దాంట్లో ఒక్కరిని సెలెక్ట్ చేసుకొని మేమందరం వాళ్ళ కోసం పనిచేస్తాం, ఆమె కోసం పనిచేస్తాం. ఓకే. సామాజిక వర్గాల వారికి కూడా ఓట్ల శాతం ఎంతో మీకు లెక్క ఉంది. 46% యువకులు ఉన్నారు, 26% మహిళలు ఉన్నారు, ఇంకా 24-25 మిగతా వాళ్ళు ఉన్నారు. మాకు కావాల్సింది మేము ఇప్పుడు ఒక అమ్మాయిని బరిలో దింపాం. అంటే మీరు కాంగ్రెస్ని ఓడించడమే మీ లక్ష్యం? కాంగ్రెస్ పార్టీని ఓడించడం మా లక్ష్యం. ఓకే. మీరు ఓట్లు చీల్చడం వలన ఎవరికి ఒక ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? సార్ అది ఎవరికైనా ప్లస్ కావచ్చు సార్, అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కానీ మా ఉమ్మడి లక్ష్యం అయితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు మీతో టచ్లో ఉన్నారా? లేరు సార్. వాళ్ళకు మా మీద కోపం ఉంది. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు? ఈ నిరుద్యోగులే మా కుంభం ముంచారని వాళ్ళకి బాగా కోపం ఉంది. మేము చేయడం వల్లనే ఓడిపోయిన బాధ వాళ్ళు ఉంది. మేము అక్కడికి వెళ్ళలేము. ఓకే. అదే సేమ్ టైం బీజేపీ కూడా మేము అక్కడికి వెళ్ళలేము. మన కవిత వచ్చి మీతో మాట్లాడారు? ఇప్పుడు అందరూ వస్తున్నారు సార్. ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయని చెప్పి అందరూ వస్తారు. కవిత గారు వచ్చారు. చిత్తశుద్ధి ఉందా? ఆమె కనిపించిందా ఈమె మా పార్టీ నిలబడగలదు, ఫైట్ చేయగలము, ఆ నమ్మకం ఉందా? ఆమె రావడంతో ఒక మాట ఉన్నది, గతంలో మా ప్రభుత్వం కూడా తప్పులు చేసింది, మేము కూడా తప్పులు చేసాం, దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి ఒక మాట అన్నది. రాగానే మేము అదే అన్న తర్వాత మేమందరం అన్నాం, అక్క మాకు ఇబ్బందులు అవుతున్నాయి, మేము కోట్లలో లక్షల్లో పెట్టి ఒక లాయర్ని బెవరేజ్ చేయలేకపోతున్నాం, మాకు హెల్ప్ చేయండి అంటే ఆమె సున్నితంగా అంటే విని నేను హెల్ప్ చేస్తాను, మీకు నేనున్నానని చెప్పి ఒక భరోసా ఇచ్చి వెళ్ళిపోయారు. అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా వచ్చారు. వచ్చింది కానీ ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? అది చేశారు సార్, రియాలిటీకి చేశారు. ఒకటి చెప్పిన సార్, ఇప్పుడు నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు పెద్ద పెద్ద లాయర్లు 10 నిమిషాలకు 20 నిమిషాలకు 3-4 కోట్లు తీసుకున్న లాయర్లకు, సింఘ్వి లాంటి వాళ్ళకు మేము వాళ్ళు తగ్గట్టుగా లాయర్లను పెట్టలేము కదా సార్. మా దగ్గర టీకి తాగడం కూడా టికెట్ డబ్బులు లేవు. కాబట్టి మాకేమైనా హెల్ప్ చేయాలి సార్, లాయర్ దగ్గర కోట్ల అవసరం లేకుండా లాయర్ దొరికితే సార్ ఆర్గ్యుమెంట్ చేయగలగాలి, లాజిక్ మాట్లాడగలిగితే. కానీ కొంచెం పేరున్న లాయర్లు అంటే కొంచెం అవతల జడ్జి కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా సార్. ఇప్పుడు మాకు 29 మీద మాకు అన్యాయం జరిగిందని అన్ని జడ్జిలు చెప్తున్నారు, కానీ మాకు న్యాయం జరగలేదు, డిలే మీద కొట్టేశారు. మాకు ఏమైనా హెల్ప్ చేయమంటే మాకు లాయర్ల పరంగా దీని పరంగా హెల్ప్ చేయమని చెప్పేసి మేము కవిత గారిని కానీ అదేవిధంగా రామచంద్రరావు సార్ కానీ మేము కోరడం జరిగింది. వాళ్ళు హెల్ప్ చేస్తారు. కానీ ఇక్కడ చిన్న లాజ్, ఇక్కడ
బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాము, ఎస్సీ ఎస్సీ బీసీల పిల్లల కోసం తమ ప్రభుత్వం కట్టుబడిందని ఒక బలంగా చెప్తున్నారు, పేపర్లో యాడ్ చేస్తున్నారు. 29 జీవో పెట్టి మాకు ఉద్యోగాలు రాకుండా మీరు చెప్తున్నారు. ఏది నమ్మాలి? ఇప్పుడు జీవో 9 తీసుకొచ్చి 29 లేదు బీసీలకు సంబంధించింది జీవో నెంబర్ 9 తెచ్చారు సార్. ఇప్పుడు 42%. 42% అది ఎవరికైనా తెలుస్తుంది సార్. ఏ చదువుకున్న పిల్లని అడిగినా కూడా ఈ జియో ఇంప్లిమెంట్ కాదని తెలుస్తుంది. ఎందుకంటే మనం చేయాల్సింది కాదు, అక్కడ చట్టసభలు ఉన్న పార్లమెంటు 2 సభలు ఆమోదించాల్సింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తెలియదా? మేము ఈ జియోని తీసుకొచ్చి వీళ్ళకి మోసం చేసిన విషయం వాళ్ళకు కూడా తెలుసు సార్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే అధికారంలో మీరు లేరు. మీరు అప్పుడు అలాంటప్పుడు మీరు బీజేపీని ఒప్పించాలి. బీజేపీ ఒప్పిస్తే అది ఇంప్లిమెంట్ అయ్యేది. మీరు ఏం చేశారంటే ఉత్త హామీలే ఇస్తున్నారు. ఇప్పుడు మేము దానికోసం ఫైట్ చేస్తున్నాము, ఢిల్లీకి వెళ్ళాము, అక్కడ చేసాము, అవన్నీ కాదు కదా సార్. అవన్నీ కాదు కదా. మీరు నిజంగా అక్కడికి వెళ్ళి 10 రోజులు నిరాదీక్ష చేసిండో, లేకపోతే 15 రోజులు అక్కడ మేము ఎమ్మెల్యేను మంత్రులు అందరినీ కూర్చోబెట్టి ఎక్కడైనా చేస్తే మేము కూడా మా కోసం ఫైట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మేము కూడా లారో బస్సో ట్రైనో ఎక్కి అక్కడ పోయి మేము వాళ్ళం పాల్గొనేవాళ్ళం. నువ్వు 3 రోజులు ఆడ చేస్తేవి, 4 రోజులు ఇక్కడికి వస్తేవి, మళ్ళీ అక్కడ ఏం న్యాయం జరగలేదు. మీకు దీన్ని ప్రతిపక్షాల కుట్ర అంటున్నారు, బీజేపీలో ఆమోదిస్తలేరంటారు. చేయాల్సింది నువ్వు కదా. నువ్వు 15 రోజులు ఆడ కూర్చో, నిరాదీక్ష చేయి. నీకు ఎంత నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే బీసీ వాళ్ళ మీద నువ్వు పోయి అక్కడ దీక్ష చేయి. కానీ ఇక్కడ మీరు ఒక ఆర్గ్యుమెంట్ బయట వినబడుతున్నది. ఈ ప్రభుత్వ పెద్దలకు చేయాలనే చిత్తశుద్ధి ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం సహకరించడం లేదు, వారి తప్పిదాలే ఈ ప్రభుత్వ అకౌంట్లో పడుతున్నాయని కొందరు అంటున్నారు. ఇది నమ్మదగ్గ విషయమేనా? సార్ నమ్మదగిన విషయమే. ఎందుకు చెప్పనా? ఒక విషయం, రేవంత్ రెడ్డి గారు టీడీపీ సర్కార్తో వచ్చిన వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ టీడీపీ. ఇప్పుడు ఎంతో సీనియర్ ఉన్న జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జగ్గారెడ్డి గారు, అదే మనకు ఇంకా వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, అంటే పెద్ద వాళ్ళు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు. వాళ్ళకి కాదని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారికి అధికారం అంటే సీఎం వాళ్ళకు గవర్నమెంట్ శక్తి లేదనే కదా. మరి ఈయన ఫైట్ చేసి తెచ్చుకున్నాడు గవర్నమెంట్. వాళ్ళు ఇప్పుడు నీవు చెప్పిన పేర్లు ఏవైతున్నాయో మరి వాళ్ళు గెలిపించలేకపోయినారు కదా. 2014లో 2018లో వాళ్ళే ఉన్నారు, వాళ్ళు పవర్లకు తేలేదు. మరి రేవంత్ రెడ్డి పవర్లకు తెచ్చుకున్నాడు. రేవంత్ రావడం వల్లనే పవర్ వచ్చిందని చెప్పేసి మీరు అంటున్నారు సార్. నేనంటలేను, చాలా మంది భావిస్తున్నారు రేవంత్ రెడ్డి రావడం వల్లే అధికారం వచ్చి అంటున్నారు. నేను ఒకటే మాట అంటున్నా, రేవంత్ రెడ్డి రావడం వల్ల అధికారం రాలేదు కాంగ్రెస్ పార్టీకి. ఇది వాస్తవం. మీరు గ్రహించండి. ఎందుకంటే ప్రజలపై అడగండి. నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అది అదృష్టం కొద్దీ రేవంత్ రెడ్డి గారు కలిసి వచ్చింది. మరి 2019లో కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ప్రభుత్వం ఇప్పుడు ఇన్ని యాజ్ ఏ గవర్నమెంట్గా ఏం చేయాలనో అందులో కొన్ని లోపాలు మీరు ఎత్తి చూపిండ్రు కొన్ని లోపాలు. ఉద్యోగం అనగానే మనం ఏదైతే మన ఇందాక ఒక మాట వచ్చింది, జీవో నెంబర్ 29 ఎవరికి నష్టం జరుగుతున్నది, ఏ సామాజిక వర్గాల వారికి మేలు జరుగుతున్నది. మన శక్తి మేరకు ఎంతో కొంత ఆ ప్రయత్నం జరుగుతున్నదా అని నా ప్రశ్న ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ చిన్న స్టార్టప్లు పెట్టుకొని ఎదుగుతున్నారు, వేరే వ్యాపార మార్గాల్లో వెళ్ళిపోతూ ఉన్నారు, ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీలకు ఎస్సీలకు ఎస్టీల వరకల్లా ప్రభుత్వ ఉద్యోగమేనని ఒక మానసిక భావన బలంగా ఎందుకుంది? మంచి ప్రశ్న సార్. ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజిక పరంగా వెనుకబడిన వాళ్ళు సార్. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కొంతమంది అగ్రవర్ణాలు అంటున్నారు, బ్రాహ్మణులు, వైశ్యులు, కమ్మ, కాపులు, రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థిక వ్యవస్థలో కానీ, సామాజికతలో కానీ, విద్యా వ్యవస్థలో కానీ, ప్రభుత్వ వ్యవస్థలో కానీ ముందున్నవారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడం ముందు పట్వారీ వ్యవస్థలో దాదాపు ఈ అగ్రవర్ణాల వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు ప్రైవేట్ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, భూముల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా వీళ్ళు ముందున్నారు. వాళ్లకు అన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సార్. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబం నుంచి నేను వచ్చిన. ఇప్పుడు మా తల్లిదండ్రుల ఆదాయం నెలసరి వచ్చేసి 3 లక్షలు 4 లక్షలు ఏడాదికి 3 లక్షలు 4 లక్షలు. బిడ్డ నువ్వు చదువుకుంటే మన జీవన స్థితి, మన పొజిషన్ మారుతుందని చెప్పేసి మా తల్లిదండ్రులు చెప్తారు. మేమేమంటాం, ఒకవేళ మనం మంచిగా చదివి గవర్నమెంట్ జాబ్ కొడితే రాబోయే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు మేము అంతో కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. ఆ తర్వాత వాళ్లకు వ్యాపార రంగంలో కానీ వేరే రంగాల్లో మనం పెట్టవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆర్థికంగా మనం బలపడాలి. ఈ వెసులుబాటు ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర లేదు. అగ్రవర్ణాల దగ్గర ఈ డబ్బులు కానీ, వ్యాపారం కానీ, భూములు కానీ అన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు మాకు కావాల్సిన ఎస్టీ ఎస్సీ బీసీలకు ఏం కావాలంటే
ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఒక రకమైన జీవితాంతం స్థిరమైన ఆదాయం వస్తుంది. ప్రభుత్వ బెనిఫిషియర్స్ వస్తే మాకు అదేవిధంగా అంటే అంటే మాకు ఇంకా భద్రత ఉంటుంది మాకు. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది ఉన్నారు సార్, ఇప్పుడు అగ్రవర్ణాలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టప్ ఇండియానో లేకపోతే ఏదో ఒకటి పెట్టి ఒక కంపెనీ పెట్టేసి ఫారెన్కి వెళ్ళిపోవడము. వాళ్ళ దగ్గర డబ్బులు వెసులుబాటు ఉంది, మన దగ్గర డబ్బులు వెసులుబాటు లేదు మన పిల్లల దగ్గర. కాబట్టి ఈ రకంగా మనం ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఈ మొత్తం ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అంటారు? మీరు గవర్నమెంట్ ముందు ఏమన్నా ఆల్టర్నేటివ్స్ ఏమన్నా పెడతారా, ప్రత్యామ్నాయాలు ఏమన్నా? ఒకటి సార్, ఇప్పుడు మీరు టీజీపీఎస్సీ బోర్డుని ప్రక్షాళన చేసి ఎగ్జామ్ పెడుతున్నామని చెప్పారు. కనీసం ఆ టీజీపీఎస్సీ బోర్డులో 40 మంది కూడా లేరు. ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్ పెట్టాలి కావాల్సిన సరైన వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే మేము ప్రతిసారి అడుగుతున్నాం గవర్నమెంట్ని, ఎందుకు ఆ టీజీపీఎస్సీ బోర్డులో ఖాళీలు ఉన్నా కూడా ఎందుకు ఎగ్జామ్లు పెడుతున్నారు, ఫస్ట్ ఆ పోస్టులను భర్తీ చేయండి అని చెప్పేసి చాలాసార్లు కూడా వినతి పత్రాలు ఇచ్చాము. ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఆ టీజీపీఎస్సీ నిండుగా ఉండడం వల్ల ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుస్తుంది. కనీసం చేయలేదు. గత ప్రభుత్వం పేపర్ లీకులు అని చెప్పేసి వాళ్ళని ఇప్పుడు మెంబర్స్ కొంతమంది కొనసాగిస్తున్నారు. ఇక మాకు నమ్మకం ఏడుంది సార్? పేపర్లు కొనుక్కున్న వాళ్ళే దాంట్లో ఇంకా మెంబర్స్ కొనసాగుతున్నారు. మాకు ఎట్లా నమ్మకం వస్తుంది? మీరు మీరు జాబ్ క్యాలెండర్ ఒక మాట పెట్టారు. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ రాగానే చెప్పారు. మేము రావడమే నిరుద్యోగుల వలన వచ్చామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు. మరి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో పెట్టారు, కానీ ఇప్పుడు దాకా దాన్ని ఇంప్లిమెంట్ లేదు. ప్రతి సంవత్సరంలో ఈ గ్రూప్ 1 జనవరిలో జరుగుతుంది, గ్రూప్ 2 ఫిబ్రవరిలో జరుగుతుంది, డిఎస్సి ఆగస్టులో జరుగుతున్న మనకు ఒక ఇది ఉంటే ప్రణాళిక ఉంటే మేము దానికి కట్టుబడి మేము చదువుకుంటాం. కానీ అవి ఏమీ లేకుండా జాబ్ క్యాలెండర్ లేదు, అసలు ఏం లేదు అక్కడ. మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చాము, 70,000 ఉద్యోగాలు అనే ఉత్త మాటలు, హామీలు, అంటే వాగ్దానాలు తప్ప ఏ మాత్రం కూడా వీళ్ళు చేయట్లేరు. ఇది 100%. మీరు నిజంగా చేయాలనుకుంటే పారదర్శకంగా టీజీపీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి మళ్ళీ గత ప్రభుత్వంలో ఎవరైతే పేపర్లు కొనుక్కున్నారో వాళ్ళ మీద సిట్ ఎంక్వైరీ పోయింది. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేరు? గత ప్రభుత్వంలో సిట్ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు దాని మీద? పేపర్లు అమ్ముకున్న వాళ్ళ మీద ఎక్కడ పోయింది అది? దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. అంటే వీళ్ళు ములాఖత్ అయ్యారా? ఎటు పోయినా ఇప్పుడు నిరుద్యోగులు బలిపశులుగా మారిపోయారు. గత ప్రభుత్వంలో పేపర్లు అమ్ముకున్నది మేము సిట్ ఎంక్వైరీ వస్తాం, మేము సిబిఐ ఎంక్వైరీ వస్తాం, మేము రాగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మేము అన్నీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇలా ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మాట్లాడతలేరు? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? మరి దాని గురించి మాట్లాడే ఆ సిబిఐ ప్రవీణ్ రావు మరి ఎవరెవరు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కదా, మనం వాళ్ళని ఎందుకు జైల్లో పెడతలేరు? ఆ మిమ్మల్ని ఎందుకు కొనసాగిస్తారు? ఇంకా మేము ఇవన్నీ మాట్లాడుతుంటే మా మీద కేసులు వేసే ప్రయత్నం, ఎవరైతే మాట్లాడుతున్నారో బయటకు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కేసులు, దాడులు. వీళ్ళు అసలు బీజేపీ క్యాండిడేట్స్ అని, బీఆర్ఎస్ క్యాండిడేట్స్ అని, వీళ్ళందరూ యాస్పిరెంట్స్ కాదని మేము హాల్ టికెట్ కూడా తీసుకొచ్చాం. ఎంత అసలు ఒక కుట్రలాగా జరుగుతుంది సార్. ఎందుకంటే గత ప్రభుత్వం మోసం చేసింది, వీళ్ళు వచ్చిన 2 సంవత్సరాలు కూడా ఇట్లే మోసం చేస్తున్నారు. అసలు మా భవిష్యత్తు ఏందో మాకు అర్థం కావట్లేదు. అంధకారంలో వెళ్ళిపోయింది. ఎందుకంటే 2017-18లో డిగ్రీలు పీజీలు అయినా మేము ఇప్పుడు దాకా దాదాపు 6-7 సంవత్సరాలు అట్లే ఉన్నాం. ఇప్పుడు దాకా దాదాపు 8 సంవత్సరాలు, 2017-18లో అయిపోయింది, 25కి వచ్చిన 8 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఉద్యోగం రావాలని చెప్పేసి మేము కష్టపడి చదువుతుంటే కనీసం మీరు పారదర్శకంగా ఎగ్జామ్ కూడా పెట్టట్లేదు. ఎగ్జామ్ పెట్టకుండా మీరు అవి కొంత ఇంకా ఇప్పుడు ఒక సంవత్సరంలో దాదాపుగా 70 నుంచి 1,00,000 మంది బయటకు వస్తున్నారు సార్. అంటే నిరుద్యోగుల జాబితాలు చేస్తున్నారు. దాదాపుగా ప్రతి సంవత్సరం 4-5 లక్షల మంది బీటెక్లు, డిగ్రీలు చదివి బయటకు వస్తున్నారు. వాళ్ళకు భరోసా లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళ 20 లక్షల మంది భరోసా లేదు. ఇట్లా ఎంతమంది ఇంకా ఈ నిరుద్యోగుల దాంట్లో మగ్గి ఎంతమంది ఇంకా వాళ్ళ జీవితాలు ఆగమైపోవాలి? కనీసం ఒక ప్రైవేట్ సెక్టార్లో కానీ లేకపోతే ఏదైనా స్కిల్ యూనివర్సిటీ అంటే సెంటర్లు పెట్టి వాళ్ళకి ఏదైనా ఆదుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఎంతసేపు కూడా ఏ రాజకీయ నాయకులు కూడా వాళ్ళ అవసరాల కోసం నిరుద్యోగుల ఓట్లను ఎట్లా పుల్ చేసుకోవాలనే తప్ప మా భవిష్యత్తు గురించి ఎవరు మాట్లాడతలేరు. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు నిజంగా మా కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ప్రతి సభలో, ప్రతి వేదికలో మాట్లాడుతున్నాం, 60,000 ఇచ్చాము, 70,000 ఇచ్చామని చెప్పేసి మేము మీ దగ్గరికి వస్తాము. మేమైతే ఎవరైతే ఉన్నారో బయట మాట్లాడుతున్నాం మేము అందరం వస్తాము. మేము మంత్రులను కానీ, మీరు కానీ, అశోక్ నగర్లో కానీ, చిక్కపల్లి లైబ్రరీలో కానీ, దిల్షు నగర్లో కానీ, అమీర్పేటలో కానీ ఎక్కడైనా మేము వస్తాం. మీరు పిలవండి, ఎక్కడైనా మేము వస్తాం. మేము ఆధారాలతో సహా చూపెడతాం. మీరు ఈ గవర్నమెంట్ ఈ నోటిఫికేషన్ ఇవన్నీ చూడండి, ఇవన్నీ
ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ 2022, 2023 అన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క 11,000 ఉద్యోగాలు మాత్రమే ఈ గవర్నమెంట్ ఇచ్చింది. వీళ్ళు ఒక 60,000, 70,000 అంటున్నారు. మా తల్లిదండ్రులు నిజమని నమ్ముతున్నారు అక్కడ. మరి 60,000, 70,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మీకు ఎందుకు రావట్లేదు, మీరేం చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని తిట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము చెప్తున్నాం వాళ్ళకు ఈ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ కాదు గతంలో ఇచ్చినవి అని చెప్పే ప్రయత్నాలు మేము చేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. రాజకీయ పార్టీలు ఒకరిపైన ఒకరు చేసుకునే ఆరోపణలు, ప్రత్యారోపణలు అవి రాజకీయ నాయకులు మాట్లాడుకునే మాటలు. కానీ నిరుద్యోగులు ఎదుర్కొంటున్న లేదా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు వాస్తవ పరిష్కారాన్ని చూపించకుండా దాటవేత ధోరణి అవలంబిస్తే అది ఏ ప్రభుత్వం అయినా సరే ఆ ప్రభుత్వాల పట్ల ఆవేదన ప్రజల్లో ఉంటుంది. గత బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగుల సమస్య కొనసాగింది, ఇప్పుడు అదే కొనసాగుతున్నది, అదే నిరసన ఉన్నది. ఆ ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో వచ్చిన దానికంటే కూడా నిరసన తీవ్రత ఈ ప్రభుత్వంలో 2 ఏళ్ల కాలంలో అది ఎక్కువ స్థాయిలో కనిపిస్తున్నది. ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం తరఫున జరుగుతున్న లోపాలు ఏమేమి ఉన్నాయి, నిరుద్యోగులను వారు ప్రధానంగా కోరుతున్న డిమాండ్లు ఏమిటి, వీటిని పరిష్కరించవలసిన బాధ్యత తక్షణమే ఈ పైన స్పందించాల్సిన అవసరం కూడా ప్రభుత్వం పైన ఉన్నది. థ్యాంక్ యూ.